వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడినట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి వెళ్లకుండా టీడీపీలో చేరకుండా ఉండిపోయారు. వాస్తవానికి నిన్ననే జరిగిపోవాల్సిన చేరిక ఎందుకు ఆలస్యమైందో అర్థం కావడం లేదు. గురజాల టీడీపీ టికెట్ పై జంగా కృష్ణమూర్తి ఆశ పెట్టుకున్నారు. జంగా పేరుతోనే గురజాల, నర్సరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే కూడా నిర్వహించింది. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజకీయ భవిష్యత్ అయితే అయోమయంలో పడింది. ఇటు వైసీపీ నుంచి ఇంకా వీడలేదు, అలాగే ఇటు టీడీపీలో కూడా చేరకుండా అయితే ఆయన ఉండిపోయారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి సంబంధించి కొంత అయోమయం అయితే నెలకొనుంది. ప్రధానంగా ఆయన వైసీపీలో లేరు, టీడీపీలో లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆయన వైసీపీకి రాజీనామా అయితే చేయలేదు. కానీ గత 2 నెలల కాలంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానంపై తీవ్రస్థాయి అసంతృప్తి, ఆగ్రహం, నిప్పుల వర్షాన్ని కురిపించారు. తాజాగా ఆయన ఎంపీ కృష్ణదేవరాయలతో పాటు టీడీపీలో చేరతారని చెప్పి గత 20 రోజులుగా కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన టీడీపీ చేరికకి దాదాపుగా ముహూర్తం ఖరారైంది. దాదాపుగా కొన్ని సందర్భాల్లో త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు కూడా జంగా కృష్ణమూర్తి అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా జంగా కృష్ణమూర్తికి సంబంధించి కూడా నిన్న టీడీపీలో చేరాలని చెప్పి భావించారు. కానీ ఆయన నిన్న టీడీపీలో చేరలేదు. ఏదైతే ఆయన గురజాల టికెట్, గతంలో ఆయన 99-2004లో గురజాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2014లో ఓటమి చెందారు వైసీపీ తరఫున. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆయన గురజాల టికెట్పై ఆశ పెట్టుకున్నారు. వైసీపీ ఇవ్వకపోవడంతో ఆయన రెబల్గా బరిలో దిగాలనుకున్నారు. తర్వాత ఎంపీ కృష్ణదేవరాయల సూచనతో టీడీపీలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే జంగా కృష్ణమూర్తికి సంబంధించి కూడా గురజాల, నర్సరావుపేట 2 స్థానాల్లో కూడా ఐవీఆర్ఎస్ సర్వేని టీడీపీ నిర్వహించింది. ఈ సర్వేకి సంబంధించి కూడా గురజాల్లో కొంత బెస్ట్గా ఉంది, నర్సరావుపేట అయితే కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి అధిష్టానం ఆలోచన చేసింది. సో ఈ నేపథ్యంలోనే జంగా కృష్ణమూర్తికి సంబంధించి గురజాల టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ అయిందని చెప్పి కూడా టీడీపీ పెద్దలు దాదాపుగా అధికారికంగా ప్రకటించలేదు, కానీ అనధికారంగా ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సడన్గా కదలరా సభకు సంబంధించి నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో జరగాల్సిన సభని అనూహ్యంగా గురజాలకు మార్చడం జరిగింది. ఇరపతినేని శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ సభ జరగడంతో ఇరపతినేనికి గురజాల టికెట్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి కూడా ప్రచారం జరిగిన నేపథ్యం పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మటే వైఎస్ఆర్సీపీ కూడా మరోసారి యాదవుల్ని, బీసీలని చంద్రబాబు, టీడీపీ మోసం చేసింది. ఇప్పటికే యాదవుల కోసం నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని వైసీపీ కేటాయిస్తే, కానీ జంగా కృష్ణమూర్తి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకి టికెట్ ఇవ్వకుండా 20 రోజులుగా జాప్యం చేశారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన కృష్ణదేవరాయల్ని మాత్రం ఆగమేఘాల మీద టికెట్ ఇచ్చి కన్ఫర్మ్ చేసి పార్టీలో చేర్చుకున్నారు. కానీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు మాత్రం టికెట్ ఇవ్వకుండా, టికెట్ కన్ఫర్మ్ చేయకుండా పార్టీలో చేర్చుకోలేదు. ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా నిప్పుల వర్షాన్ని కురిపించింది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా నిన్న జరిగిన సభలో కూడా గురజాల టికెట్పై అధికారికంగా ప్రకటన చేయలేదు. ఈరోజు ఉదయం నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి జిల్లాలో 5 సీట్లకు సంబంధించి కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తూ ఉంది. గురజాలకు సంబంధించి రానున్న 2-3 రోజుల్లోనే స్పర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇరపతినేని శ్రీనివాసరావుని నర్సరావుపేట వెళ్లాలని చెప్పి కూడా చంద్రబాబు గతంలో సూచన చేశారు. మరి ఈ నేపథ్యంలో జంగా కృష్ణమూర్తిని ఏం చేయబోతున్నారు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏందనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరొక వైపు ఎంపీ కృష్ణదేవరాయలు మాత్రం గురజాల టికెట్ జంగాకి ఇవ్వాలని పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న 3-4 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సు నిర్వహిస్తుంది. ఆ బీసీ సదస్సులో జంగా కృష్ణమూర్తిని చేర్చుకొని టికెట్ కన్ఫర్మ్ చేయాలని చెప్పి అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు గురజాలకు సంబంధించి ఇరపతినేని శ్రీనివాసరావు ఆశ పెట్టుకున్నారు కాబట్టి ఆయన్ని ఏ విధంగా కన్వీనెన్స్ చేయాలి, ఆయన నర్సరావుపేట పంపించాలా లేకపోతే మరొకటి చేయాలా అనేది అయోమయంలో ఇటు టీడీపీ ఉంది. అలాగే ఇరపతినేని శ్రీనివాసరావుకి సంబంధించి తాను పోటీలో ఉన్నానా లేదా, గురజాల ఇస్తారా లేకపోతే నర్సరావుపేట పంపిస్తారని అయోమయం.
అలాగే ఇటు జంగా కృష్ణమూర్తికి సంబంధించి తనకి వైసీపీలో టికెట్ లేదు కాబట్టి టీడీపీలోని టికెట్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ అనే టెన్షన్ ఆయనకు కూడా ఒక అయోమయం నెలకొంది. ఓవరాల్గా గురజాల సీటు మూలంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఇటు నరసరావుపేట ఇటు పెదకొరపాడు 3 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి చిక్కుముడి ఉంది. మరి రానున్న 2-3 రోజుల్లో జంగా కృష్ణమూర్తి టికెట్ కన్ఫర్మ్ చేస్తారా, లేకపోతే ఆయన తిరిగి తనని కొంతమంది వైసీపీ నేతలు టీడీపీ నేతలు మోసం చేశారు అని తిరిగి వైసీపీలో చేరతారా, లేకపోతే చెప్పిన మాట ప్రకారం టీడీపీ టికెట్ ఇస్తుందా, టీడీపీ టికెట్ ఇస్తే ఇరపతినేని భవిష్యత్తు ఏంటి అనే అయోమయం అయితే మాత్రం ప్రస్తుతం పల్నాడు టీడీపీలో కొనసాగుతూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.